మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హాగరు జీవితంలో ఆమెను సారాయి శ్రమ పెట్టినందున ఆమె పారిపోయింది. ఆమె భారం ఎటువంటిది, షీ వాజ్ వర్బలీ అబ్యూజ్డ్. ఆమె అనేకమైన అవమానకరమైన మాటలు కూడా పడి ఆమె వేదనతో ఆ శ్రమ పెట్టబడి పారిపోతున్న సమయంలో అబ్రాము ఇంటికి ఆమె అదృశ్యమైంది. మనుషుల దృష్టికి ఆమె అదృశ్యమైంది. ఆమె అనుకుని ఉంటుంది, దేవుని దృష్టికి కూడా నేను అదృశ్యమైపోయాను, ఐ హ్యావ్ డిసపియర్డ్ ఫ్రమ్ గాడ్స్ సైట్ అని అనిపించుంటుందండి. మన పరిస్థితులు చూసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ డిసపియర్డ్ ఫ్రమ్ గాడ్స్ సైట్. దేవునికి నేను కనిపించట్లేదేమో, నా పరిస్థితి దేవునికి కనిపించట్లేదేమో, నా రోగాలు దేవునికి కనిపించట్లేదేమో, డాక్టర్స్ ఒక్కొక్క రిపోర్ట్ తీసుకొని వస్తుంటే దేవునికి కనిపించట్లేదేమో, నిరాధారమైన స్థితిలో ఉంటే నేను దేవునికి కనిపించట్లేదేమో అనే సందేహంతో ఉన్నామేమో. కానీ ఆ ప్రాంతంలో, ఆమె పారిపోతున్న ప్రాంతంలో, శ్రమ నొందిన ప్రాంతంలో, అవమానము నొందిన ప్రాంతంలో, వాడుకొనబడి విడిచిపెట్టబడిన ప్రాంతంలో యెహోవా ఆమె మొరను విన్నాడని ఆమె అంటుంది, నన్ను చూచిన దేవుడు అని చెప్పి. ఆమె పట్ల దేవుడు దయ చూపించాడు. నీ జనాంగమును నేను విస్తరింపజేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఆమెను దేవుడు ఆశీర్వదించాడు.